సింపుల్ ఇంట్రెస్ట్ క్వశ్చన్ సిరీస్ లో 7th క్వశ్చన్ మనం చూద్దాం. క్వశ్చన్ లో ఏమి ఇచ్చాడంటే 1550 రూపీస్ ని 2 పార్ట్స్ గా డివైడ్ చేశాడు అనమాట. డివైడ్ చేసి 6% అండ్ 8% ఇంట్రెస్ట్ తో వేరే వాళ్ళకి ఇచ్చాడనమాట. ఓకే, అయితే 1 year తర్వాత అది 106 రూపీస్ అది సింపుల్ ఇంట్రెస్ట్ అయిందనమాట. అయితే ఆ 2 పార్ట్స్ గా చేశాడు కదా, ఆ 2 పార్ట్స్ వాల్యూస్ ఎంతెంతగా డివైడ్ చేశాడు అనేసి క్వశ్చన్ ఇచ్చాడు. మనం చూద్దాం. క్వశ్చన్ ఇంకోసారి చదువుదాం. A sum of rupees 1550 is lent out into 2 parts, one at 8% and another at 6%. If the total annual income is 106 rupees, find the money that is lent at each rate. ఓకే, ఇప్పుడు వచ్చేసి ఇక్కడ రాసుకుందాం. 1550 2 పార్ట్స్ గా చేశాడు అనమాట. ఓకే, లెట్స్ సే దీన్ని ఎక్స్ అనుకుందాం, ఇంకొక దాన్ని 1550 మైనస్ ఎక్స్ అనుకుందాం. ఓకే, అయితే ఒకటి 8% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, 6% ఇంట్రెస్ట్. ఓకే, యాన్యువల్లీ ఇచ్చాడు కాబట్టి 1. ఓకే, యాన్యువల్ అంటే 1 year. ఓకే, ఇక్కడ ఏమన్నా అంటున్నాడు అంటే 106 రూపీస్ ఇంట్రెస్ట్ అన్నాడు. ఓకే, 106 రూపీస్ ఎర్న్ చేస్తా అన్నాడు సింపుల్ ఇంట్రెస్ట్. ఓకే, సో దీన్ని మనం సాల్వ్ చేద్దాం. ఓకే, ఫార్ములా వచ్చేసి సింపుల్ ఇంట్రెస్ట్ ఇంటూ పీటీఆర్ బై 100. సింపుల్ ఇంట్రెస్ట్ వచ్చేసి 106 ఈజ్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ పి వచ్చేసి, ఇప్పుడు ఇక్కడ 2 వాల్యూస్ ఉన్నాయి, ఇవి రెండింటిని అడిషన్ చేద్దాం. ఓకే, పి ఇంటూ ఎక్స్ ఇంటూ 8 ఇంటూ 1, ఎక్స్ ఇంటూ 8 ఇంటూ 1. ఓకే, బై 100 ప్లస్ 1550 మైనస్ ఎక్స్ ఇంటూ 6 ఇంటూ 1. ఓకే, బై 100 is equal to 8x plus 1550 into 6, 600, 6 5 is 30, 6 5 is 30, 3, 6 1 is 6, 9 into 6 into x minus, okay, minus 6x, minus x into 6, minus 6x. Okay, by 100 into 106. ఓకే, ఇది 100 ఇటు సైడ్ తీసుకొద్దాం. ఈక్వల్ టు ఇక్కడ 2x ప్లస్ 9300. ఓకే, ఈ వాల్యూ ఇటు సైడ్ వస్తే 1300 అవుతుంది. 2x 2 6 12 50, x ఈజ్ ఈక్వల్ టు 650. ఓకే, అంటే ఈ వాల్యూ వచ్చేసి 150, ఇంకొక వాల్యూ వచ్చేసి 1550 మైనస్ 650 ఈక్వల్ టు 900. ఓకే, 650 900.